స్తుతి పాత్రుడా, మీకు వందనాలు, స్తోత్రములు. మీరొక్కరే స్తుతికి పాత్రుడవు. పరలోకములో కోటాను కోట్ల దూతల చేత రాత్రింబగలు స్తుతింపబడుతున్న దేవాది దేవుడవు. ఆ దేవుడు మమ్ము రక్షించేదానికి పరమును వదిలిపెట్టి భూలోకానికి వచ్చారు. ఈ దినం యోబు గ్రంథం 28వ అధ్యాయం 24వ వచనములు. ఆయన భూమ్యాంతం వరకు చూస్తున్నాడు. He sees the end of the earth. वह तो पृथ्वी की छोर तक ताकता रखता है. ఆయన భూమ్యాంతం వరకు, ఆయన నేత్రము లోకమంతా చూస్తాయని రాయబడింది. సోదరి, సోదరుడా, మనము చేస్తున్న పనులని చూసేవాడు ఒక్కడే. ఆయన కంటికి మరుగైంది ఏది లేదు. నీవెక్కడ ఏమి చేస్తున్నా ఆయన చూచే దేవుడు. ఆ నేత్రం అన్ని చోట్ల ఉంది. కొన్ని ప్రాంతాలకే కాదు, సర్వ ప్రపంచమున మానవాళిని ఆయన చూస్తున్న దేవుడు. అందుచేతనే అపొస్తలుల కార్యములో వాళ్ళు ప్రార్థన చేశారు. మొదటి అధ్యాయం, అందరి హృదయములు ఎరిగి ఉన్న ప్రభువా, దేవునికొక్కనికే తెలుసు అందరి హృదయాలు మాత్రమే కదండి, వారి పనులు, వారి జీవిత విధానం ఆయన తెలుసు. ఆయనకు మరుగైంది ఏది లేదు. యోబు గ్రంథం 36:32, ఇరుప్రక్కల ఆయన మెరుపులు మెరిపించును, గురికి తగలని ఆయన దానికి ఆజ్ఞాపించును. ఆయన గురి కలిగిన వాడు, గురి లేనివాడు కాదు. ఈనాడు ప్రపంచములో అనేక మంది గురి లేక ఉన్నారు. గురి లేనోడు గుడ్డోడు అని. అయితే గురి కలిగి బ్రతకాలి. మన జీవిత యాత్రలో చాలామంది జీవితాల్లో గురి లేకుండా ఉంటున్నారు. 33వ కీర్తన 13వ వచనంలో, యెహోవా ఆకాశంలో నుండి కనిపెట్టుచున్నాడు. ఆయన ఆకాశంలో ఆయన నరులందరినీ దృష్టిస్తున్నాడు. క్రైస్తవులు దృష్టిస్తున్నా అని చెప్పలే, నరులందరినీ. వాడు ఏ జాతి వాడైనా, ఏ కులము వాడైనా, అందరిని చూసి, ఏ దేశం వాడైనా, ఏ భాష మాట్లాడేవాడైనా, అందరినీ మీద ఆయన దృష్టి ఉంది. నీతిమంతుల మీదను అనీతిమంతుల మీద కూడా ఆయన దృష్టి ఉంది. ఆయన దృష్టి నుండి దూరము ఎవరు కాలేదు. ఆయన చూస్తున్న దేవుడు. సోదరి, సోదరుడా, నీ జీవితంలో దేవుని దృష్టికి దూరం కాకుండా, దేవుని దృష్టికి అనుగుణ్యంగా జీవించి గొప్ప ఆశీర్వాదాలు పొందండి. ప్రార్థన చేద్దాం. ప్రభువా, వింటున్నవారు మీ దృష్టికి అనుగుణ్యంగా జీవించి మీ నామాన్ని ఘనపరిచేదాని కృప దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.